శాంతి. నమస్కారం. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోని ఆది రత్నాల గురించి ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఆది రత్నమైన చంద్రహాస్ దాదా గారు ఎలాంటి సేవలు అందించారు అన్న విషయాన్ని బ్రహ్మకుమార్ శ్రీనివాస్ అన్నయ్య గారి ద్వారా వివరంగా తెలుసుకుందాము. చంద్రహాస్ దాదా గారి గురించి. అన్నయ్య, ఓం శాంతి. నమస్కారం. ఆది రత్నాలు కార్యక్రమానికి స్వాగతం. అన్నయ్య, ఆది రత్నాల గురించి చాలా వివరంగా మీ ద్వారా తెలుసుకుంటున్నాము. మరి ఈరోజు చంద్రహాస్ దాదా గారు ఎటువంటి సేవలు అందించారు అనే విషయాన్ని తెలియజేస్తారా? చంద్రహాస్ దాదా సింధ్ హైదరాబాద్లో ఎప్పుడైతే మన యజ్ఞం మొదలైందో అప్పటి నుండి మధ్యలో మనం ఏమనుకున్నాం అంటే ఇప్పుడు చిత్రాల గురించి దాదా ఏదైతే చేశాడో సిడి చిత్రం కానీ ఇంకా అయితే సృష్టి చక్రం కానీ ఇంకా త్రిమూర్తి చిత్రం ఏదైతే ఆ రోజులలో ముఖ్యమైనటువంటి 4 చిత్రాలు ఏదైతే చేశాడో బాబా, అయితే ప్రేరణ అయితే శివబాబాదే. ఓకే. ఫస్ట్ ఒక జిమ్మెదారీ ఇచ్చింది విశ్వరత్న దాదాకి. ఓకే. కానీ ఇంత పెద్ద పరివారం ఉన్నారు అక్కడ, ఇంకేమీ సేవ లేదు, ఇదే సేవ. ఎప్పటి వరకైతే సింధ్ హైదరాబాద్లో ఉందో మన యొక్క ఇది ఓం మండలి అనేది, అదంతా కూడా ఏంటంటే వీళ్ళు తపస్య. ఓకే. పెద్దగా ఏమీ సేవలు ఉండకపోయేది. ఈ కొంతమందికి ఇప్పుడు విశ్వరత్న దాదా, చంద్రహాస్ దాదా, ఆనంద్ కిషోర్ దాదా ఇలాగ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే చిన్న పనులు ఉంటాయి కదా, ఇప్పుడు కూరగాయలు కానీ పండ్లు కానీ ధాన్యాలు కానీ ఇవన్నీ కొనాలి, ఇంకేదన్నా కొంచెం గొప్ప రిపేరింగ్స్ అవి ఇవి ఏమన్నా ఇండ్లలో వస్తే అది చేయడం, ఇవన్నీ కామన్ విషయమే కదా. అయితే ఏదైతే మనం చిత్రాల గురించి అన్నామో అదే పరివారం చూస్తూ ఉంటారు కదా, వారికి కూడా సంకల్పం నడుస్తుంది కదా. అయితే చంద్రహాస్ దాదా కూడా కొన్ని కరెక్షన్స్ ఇచ్చేది, ఇలాగా బాబా ఇలాగంటే ఇలాగుంటే ఇంకా మంచిది కదా అనేటువంటిది. ఇలాంటి ప్రేరణతోటి ఇలాంటి ఒక మంచి వాయుమండలతోటి తయారు చేయనటువంటి చిత్రాలు అవి. ఓకే. అన్నయ్య, చంద్రహాస్ దాదా గారు ఒక బుక్ కూడా రాశారు అని తెలుసుకున్నాము. ఆ బుక్ లో ఏం ఉండేది? యాక్చువల్లీ దాదా యొక్క బుక్ లో చిన్న బుక్కే, చాలా చిన్నదే. ఫస్ట్ విశ్వరత్న దాదా అతని యొక్క అనుభవం టోటల్ లౌకిక నుండి, అంటే ఈ యొక్క యజ్ఞం కంటే ముందు వారు లౌకికంలో ఉండేది కదా తల్లిదండ్రులతోటి, అది మొత్తం వివరంగా వాళ్ళు రాశారనమాట. అంటే వేరే వాళ్ళకి కొంచెం తెలుస్తుంది అనేటువంటి ప్రేరణతోటి, ఆ యొక్క మంచి భావనతోటి వాళ్ళు రాశారు. అదే మాదిరిగా చంద్రహాస్ దాదా పేరు మీద కూడా ఒకటి చిన్న బుక్ ఉందన్నమాట. వాళ్ళ లైఫ్ హిస్టరీ ఎలా స్టార్ట్ అయింది అన్న మీద ఆ పుస్తకం రాశారన్నమాట. ఇంకొకటి బాబా బ్రహ్మ బాబా స్వయంగా అతనికి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు నేను చెప్పాను కదా, చంద్రహాస్ దాదా కూడా ఇవన్నీ కూడా చాలా ప్రేమగా చూసుకునేది. ఓకే. అన్నయ్య, చంద్రహాస్ దాదా గారి యొక్క విశేషతలు, వారు అందరికీ ఎలాంటి స్ఫూర్తినిచ్చారు అన్న విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. విన్నారు కదా ఆదిరత్నం చంద్రహాస్ దాదా గారి యొక్క విశేషతలని. మరి భగవంతుడు వారికి ఏ విధంగా శక్తినిచ్చి ఈ సేవా బాధ్యతలు వారు చాలా చక్కగా నిర్వర్తించేవారు అని కూడా తెలుసుకున్నాము. మరి మన అందరికీ కూడా భగవంతుడు ఈ జ్ఞానం ద్వారా, మరి ఈ మెడిటేషన్ ద్వారా మనకి కూడా వారు శక్తినిస్తారు. మరి మన అందరం కూడా ఆ శక్తి తీసుకుంటూ మనలో ఉన్న విశేషతలను తెలుసుకొని మరి మనం కూడా ఇతరులకి సహాయం చేస్తూ చాలా చక్కటి జీవితం ఆచరిస్తూ ఉండాలని ఆశిస్తున్నాను. నమస్కారం. ఓం శాంతి.